A very good day to everyone. Till now we discussed about digestive system and their parts and their uses. In digestive system, this one from mouth to anus telling as alimentary canal. దీన్ని బకల్ క్యావిటీ అంటాం. అంటే మౌత్ మనం ఇక్కడ ఓపెన్ చేస్తాం కదా, దాన్ని బకల్ క్యావిటీ అంటాం. ఇన్సైడ్ ఫెరెంక్స్ ఉంది కదా, అందుకని దాన్ని బకోఫెరెంజైల్ క్యావిటీ. మౌత్ బకోఫెరెంజైల్ క్యావిటీ, ఈసోఫేగస్ ఆర్ ఫుడ్ పైప్, స్టమక్, ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ అండ్ యానస్. టోటల్ని ఎలిమెంటరీ కెనాల్ అంటాం. ఇంకా మనకి ఏమేమి యూజ్ అవుతాయి? లివర్, గాల్ బ్లాడర్, ప్యాంక్రియాస్. లివర్, గాల్ బ్లాడర్, ప్యాంక్రియాస్ ఇవి కూడా యూజ్ అవుతాయి. వీటిని అసోసియేటివ్ ఆర్గాన్స్ అంటారు. నౌ we are going to learn the digestive enzymes. See here, digestive enzymes. First one, salivary amylase. Salivary amylase అనే ఎంజైమ్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు? salivary gland ప్రొడ్యూస్ చేస్తుంది. salivary gland produces salivary amylase. మౌత్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది? మౌత్లో ప్రొడ్యూస్ అవుతుంది. అక్కడ ఏమవుతుంది? బ్రేక్ డౌన్ starches into simple sugars. Break down starches into simple sugars. I already explained. Starch అంటే very big molecule, very big sugar molecule. ఈ very big sugar molecule ఏమవుతుంది? salivary amylase అనే ఒక ఎంజైమ్ తోటి ఇట్లాగా బ్రేక్ అవుతుంది. ఇలా టూ పార్ట్స్గా మనకి బ్రేక్ అయిపోతుంది. నెక్స్ట్ పెప్సిన్ స్టమక్లో ప్రొడ్యూస్ అవుతుంది. ఇట్ బ్రేక్ డౌన్ ప్రోటీన్స్. సో ఇది కూడా ఏంటి? ప్రోటీన్స్ని బ్రేక్ చేస్తుంది. అంటే ప్రోటీన్ ఆల్సో లాంగ్ మాలిక్యూల్. ప్రోటీన్స్ ఆల్సో చూడండి ఇట్లాగా, ప్రోటీన్స్ కూడా లాంగెస్ట్ మాలిక్యూల్స్ అన్నమాట. ఈ ప్రోటీన్స్ లాంగెస్ట్ మాలిక్యూల్స్ కూడా ఎలా బ్రేక్ అవుతుంది? ప్రోటీన్ లాంగ్ మాలిక్యూల్స్ బ్రేక్ డౌన్ బై పెప్సిన్. స్టమక్లో పెప్సిన్ అంటే ఇలా బ్రేక్ చేసి ఒక్కోటి అమైనో యాసిడ్ అనమాట. ఇది 1 అమైనో యాసిడ్ ఇవన్నీ కలిపితే ప్రోటీన్ ఫామ్ అవుతుంది. ఒక్కోదాన్ని బ్రేక్ చేస్తే ప్రోటీన్ని అమైనో యాసిడ్ అంటాము. ఎవరు అట్లా చేస్తుంది? ఇక్కడ పెప్సిన్ అనే ఎంజైమ్. నెక్స్ట్ రెనిన్. ఈ రెనిన్ యాక్చువల్గా బేబీస్ చిన్నపిల్లల్లో ఉంటుంది. వాళ్ళు మిల్క్ తీసుకుంటారు కదా, ఆ మిల్క్ ప్రోటీన్ని ఆల్రెడీ ఐ టోల్డ్ మిల్క్ ప్రోటీన్ కెసిన్, అక్కడ కెసిన్ని బ్రేక్ చేస్తుంది. నెక్స్ట్ గ్యాస్ట్రిక్ లైపేజ్. స్టమక్ బిగినింగ్ ఆఫ్ ఫ్యాట్ డైజెషన్. అంటే మనం తినే ఫుడ్లో ఫ్యాట్ కూడా ఉంటుంది కదా, ఆ ఫ్యాట్ని కూడా ఈ హెవీ ఆఫ్ ఫ్యాట్ మాలిక్యూల్ చూడండి ఇట్లాగా హెవీ ఆఫ్ ఫ్యాట్ మాలిక్యూల్ ఇట్లా ఉంటుంది. లైపేజ్ అనే ఒక ఎంజైమ్ వస్తుంది. లైపేజ్ అనే ఎంజైమ్ వచ్చి వీటన్నిటిని ఇట్లాగా బ్రేక్ చేసేస్తుంది. బ్రేక్ అయిన ఒక్కొక్క దాన్ని ఫ్యాటీ యాసిడ్ ఆర్ గ్లిజరాల్ అంటారు. ఫ్యాటీ యాసిడ్. సో ఫ్యాట్ మొత్తాన్ని ఎవరు బ్రేక్ చేయగలరు? లైపేజ్ అనే ఎంజైమ్ ఫ్యాటీ యాసిడ్స్గా బ్రేక్ చేస్తుంది. నెక్స్ట్ ప్యాంక్రియాటిక్ అమైలేజ్. ఇది ప్యాంక్రియాస్లో ప్రొడ్యూస్ అవుతుంది. మీరు అమైలేజ్ అంటేనే మీరు గుర్తుపెట్టుకోవచ్చు, ఇట్ ఆల్వేస్ బ్రేక్ డౌన్ ద కార్బోహైడ్రేట్ ఏంటి ఇక్కడ మనకి? స్టార్చ్. ఆ స్టార్చ్ హెవీ ఆఫ్ స్టార్చ్ మాలిక్యూల్ ఎలా బ్రేక్ అవుతుంది? మాల్టోజ్గా హెవీ ఆఫ్ స్టార్చ్ మాలిక్యూల్ ఇలా మాల్టోజ్ 2 షుగర్ మాలిక్యూల్స్ అంటే ఇలా పెద్ద షుగర్ మాలిక్యూల్ 2 షుగర్ మాలిక్యూల్గా బ్రేక్ అవుతుంది. అంటే యాక్చువల్గా మౌత్లో బ్రేక్ అయింది, కానీ మౌత్లో బ్రేక్ అయినా కానీ ఇంకా బ్రేక్ అవ్వాల్సి ఉంటుంది. అది స్టమక్లో మిగిలిన ఆ పార్ట్ కూడా బ్రేక్ అవుతుంది. ఇక్కడ ఎవరు హెల్ప్ చేస్తారు? ప్యాంక్రియాటిక్ అమైలేజ్. నెక్స్ట్ ట్రిప్సిన్ ప్రొడ్యూస్డ్ బై ప్యాంక్రియాస్. ఇదేం చేస్తుంది? ప్రోటీన్స్ ఇంటూ పెప్టోన్స్. ఐ టోల్డ్ ఆల్రెడీ ఇలా ప్రోటీన్స్ ఉంటాయి కదా, ఈ ప్రోటీన్స్ని ఇలా ఉన్న ప్రోటీన్స్ని బ్రేక్ చేసేస్తుంది, పెప్టోన్స్గా బ్రేక్ చేస్తుంది. కార్బాక్సీపెప్టిడేస్. ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ కార్బాక్సీపెప్టిడేస్. పెప్టైడ్స్ ఇంటూ అమైనో యాసిడ్స్. కైమోట్రిప్సిన్. ప్యాంక్రియాస్ రిలీజ్డ్ కైమోట్రిప్సిన్. డైజెస్ట్ మిల్క్ ప్రోటీన్.
ప్యాంక్రియాటిక్ లైపేజ్. మీరు లైపేజ్ అంటేనే గుర్తుపెట్టుకోవచ్చు, ఇట్ ఆల్వేస్ బ్రేక్ డౌన్ ఫ్యాట్స్. ఎమైలేజ్ అంటే ఆల్వేస్ బ్రేక్ డౌన్ స్టార్చ్. పెప్టిడేస్ అంటే ఆల్వేస్ బ్రేక్ డౌన్స్ పెప్టైడ్స్ ఇంటూ ఎమైనో యాసిడ్స్. ద నేమ్ ఇన్ ద ఇట్ సెల్ఫ్ ఈజ్ దేర్, వాట్ దే డూ ద ఫంక్షన్. లివర్ ప్రొడ్యూస్ బైల్, లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ అవర్ బాడీ. ఎమల్సిఫికేషన్ అంటే ఏం లేదు, ఎమల్సిఫికేషన్ అంటే ఏ వెరీ బిగ్ ఫ్యాట్స్ converted into fatty acids and glycerol. Next, small intestine. మన స్మాల్ ఇంటెస్టైన్ ఎంజైమ్స్. ఎరిప్సిన్, ఫస్ట్ వన్ ఎరిప్సిన్. పెప్టైడ్స్ ఇంటూ ఎమైనో యాసిడ్స్. అంటే స్టమక్లో కొంత బ్రేక్ అయింది, కానీ అలా బ్రేక్ అయింది ఇంకా మిగులుతుంది కదా, ఇంకా బ్రేక్ అవ్వాలి జ్యూస్ లాగా అంటే స్మాల్ ఇంటెస్టైన్లో కంప్లీట్ డైజెషన్ జరుగుతుంది. కంప్లీట్ డైజెషన్ అక్కర్స్ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్. ఎరిప్సిన్, పెప్టైడ్స్ ఇంటూ ఎమైనో యాసిడ్స్. మాల్టోజ్ కన్వర్ట్స్ మాల్టోజ్ ఇంటూ గ్లూకోజ్. లాక్టేజ్ కన్వర్ట్స్ లాక్టోజ్ ఇంటూ గ్లూకోజ్. సుక్రేజ్ కన్వర్ట్స్ సుక్రోజ్ ఇంటూ గ్లూకోజ్. సుక్రోజ్ అంటే కూడా మాల్టోజ్ లాగే, అది షుగర్ మాలిక్యూల్, హెవీ ఒక డైసాక్రైడ్స్ 2 షుగర్ మాలిక్యూల్. లైపేజ్ ఫ్యాట్స్ ఇంటూ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్. ఫ్రక్టేజ్ converts fructose into glucose. So all these enzymes are work together and they functions well. They form glucose as energy. In circulatory system it enters through the villi. Through the digestive system this digestion occurs. Completely the digestion occurs in a small intestine and waste material absorbed by the large intestine. So through the digestive system only our body metabolism processed by the glucose, amino acids or proteins and fats. Hope you understand well.